నమస్తే అండి. నమస్తే. సాధారణంగా మనం రోజు సొసైటీలో ఏం జరుగుతుంది, అఘాయిత్యాలు వీటి గురించి మాట్లాడుతూనే ఉంటాం. అఫ్‌కోర్స్ మనం మాట్లాడొద్దు అని అనుకున్నా, అటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు మెదిలి మాట్లాడుకునేలా చేస్తూ ఉంటాయి. బట్ ఈరోజు ఒక టాపిక్ సమ్ చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆర్టికల్‌లో వచ్చింది. నాకు మీ దగ్గర పెడితే ఎలా ఉంటదా అనిపించింది ఇది. సాధారణంగా మా చిన్నప్పుడు అట్లా చూసినట్లయితే 13, 14, 15 ఏళ్ళైతే మెచ్యూర్ అయ్యేవాళ్ళు. అది ప్యూబర్టీగా చూసేవారు. మొన్నటికి మొన్న నేను మా చెల్లెల కూతుర్ని చూసా. దానికి ఇప్పుడు 8 ఏళ్ళే. హ్మ్. ఆ 8 ఏళ్ల పిల్లను మనం చూస్తుంటుంటే భయమేసింది. 8 ఇయర్స్ అంటే కొంచెం చిన్న పిల్లలా చూస్తాం. ఎవరితోనన్నా ఆడుకోవడానికి పంపిస్తూ ఉంటాం. ఒక 10, 11 ఏళ్ళు వచ్చే వరకు ఆ టైంలో. బట్ ఈరోజు ఆ అమ్మాయిని చూస్తే అరే! ఇదేంటి అప్పుడే ప్యూబర్టీకి వచ్చేస్తుందా? అంటే ఒక 14, 15 ఏళ్ళొచ్చాక స్టార్ట్ అవ్వాల్సిన ఈ మెన్స్ట్రువల్ సైకిల్ నీకు 10 ఏళ్ల లోపే వచ్చేస్తే ఇంకా పిల్లలు ఆరోగ్యంగా ఎప్పటికి ఎదగగలుగుతారు? ఏంటి ఇబ్బందులు? అట్ ద సేమ్ టైమ్ మెనోపాజ్ కూడా. ఇప్పుడు అమ్మ వాళ్ళది మనం చూసినట్టే 55+ అనేవాళ్ళు. ఇప్పుడు 30+ కూడా వచ్చేస్తుంది. 40+కి వచ్చేస్తుంది అంటున్నారు. ఇది మంచిదేనా ఈ సైకిల్? అసలు ఏమంటారు మీరు? అసలు ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది రాబోయే రోజుల్లో ఆరోగ్యానికి అంత మంచి సూచిక కాదు ఒకటి. రెండోదేంటంటే వాళ్ళకి ఇంకా బాల్యంలోనే ఉన్నారు. ఈ బాల్యంలో నుంచి వాళ్ళు టీనేజ్‌లోకి అంటే కౌమార దశ అంటారు. ఈ టీనేజ్‌లోకి వస్తున్నారు అంటే వాళ్ళ పైన ఒక బాధ్యత. ఆ బాధ్యత ఏంటి? మనం పెద్దవాళ్ళం అవుతున్నాము, పెరుగుతున్నాము. మనము మన శరీరంలో వచ్చే మార్పుల్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకొచ్చే నెల నెలా వచ్చే మెన్‌స్ట్రుయేషన్‌ని మనం మేనేజ్ చేసుకోగలిగిన తెలివితేటలు అంటే ఆ స్కిల్స్ రావాలి అనే బాధ్యత వాళ్ళ మీద పడుతుంది. ఇది అదనపు భారం ఒక రకంగా. భయం పడతారు పిల్లలు. భయపడతారు. భారం ఒక రకంగా. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా వాళ్ళని ఇంట్లో వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం, ఈ ప్యూబర్టీ వచ్చింది అనగానే హ్యాండిల్ చేసే విధానం మారిపోతది. వెంటనే మారిపోద్ది. వెంటనే మారిపోతది. ఈ వెంటనే మారిపోయిన దాన్ని ఆ పిల్లలు అర్థం చేసుకోలేరు. అంటే నాకు అది తెలిసిందే చెప్తున్నాను ఇది. ఇప్పుడు అప్పటి వరకు ఆడపిల్లలు తండ్రికి చాలా దగ్గరగా ఉంటారు. అవును. ఆళ్ళేం చేస్తారు, ఎత్తుకుని వాళ్ళ పక్కలో పడుకోబెట్టుకుని, ఓకే, కాళ్ళు వేసుకుని మస్తు పడుకుంటారు పిల్లలు. కానీ ఆటోమేటిక్‌గా తల్లే ఇది ఎదుగుతుంది అని ఆ చేంజెస్ చూసి దూరం చేస్తారు. పిల్లలు దాన్ని ఒప్పుకోరు. పిల్లలకి అర్థం కాదు. నేను డాడీ దగ్గర ఉంటే ఏంటి? తప్పేంటి? ఆ సంఘర్షణ ఫాదర్‌లో కూడా ఉంటది. అరే! నా బిడ్డ అప్పుడే పెద్దదైపోయిందా? అరే! ఏంటి నిన్న మొన్నే బుడిబుడి నడకలు, నిన్న మొన్న చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాను కదా! అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అనే ఒక కానీ ఈ పెద్దవాళ్ళ ఆలోచనల కంటే కూడా పిల్లలు గందరగోళపడేది ఒకటి. అది ఆ గందరగోళ పడటం అనేది వాళ్ళ వయసుకు మించిన భారం అది. రెండోది ఏంటి అంటే ఈ మెన్‌స్ట్రుయేషన్ టైంలో దాని క్లీన్ అండ్ హైజీన్ అండ్ అవి ఉంటాయి కదా. ఆ హైజీన్ విషయంలో కానీ వాటిల్లో అది ఒక అదనపు భారం వాళ్ళకి. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఆటపాటలకి ఇబ్బంది, పంపించరు. ఇవి కాకుండా నెక్స్ట్ చూస్తే ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళకి ఏంటంటే ఒక 16, 17 సంవత్సరాలు వచ్చేసరికి మంచి అండాలు వస్తూ ఉంటాయి. అయితే ఇవి 25, 26 సంవత్సరాలకు వచ్చేసరికి ఈ నాణ్యమైన అండాలు తగ్గుదల మొదలవుతుంది. ఈ తగ్గుదల మొదలవుతుంది ఒక పక్క. ఇంకో పక్క ఏం జరుగుతుంది, ఇదివరకు ఇట్లాగా 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవట్లే ఆడపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ సెటిల్ అవ్వడము ఇవన్నీ అనేసరికి ఏమైపోతుందంటే 27, 28 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ పాటికి ఏమైపోతుంది, ఈ నాణ్యమైన అండాలు తగ్గిపోతున్నాయి. ఇది సంతానోత్పత్తి మీద కూడా దెబ్బ పడుతుంది. ఇది ఒక రకంగా లాంగ్ టర్మ్ నెక్స్ట్ జనరేషన్కి ప్రాబ్లం అయ్యే విషయం.
అలాగే ఇందాక మీరు చెప్పినట్టు మెనోపాజ్ విషయం కూడా ఎర్లీ మెనోపాజ్ వచ్చేస్తే మనకేంటంటే మన బాడీలో హార్మోన్స్, ఫిమేల్ హార్మోను ఈస్ట్రోజిన్ ఏదైతే ఉందో అది మనకి ఎంత ఎక్కువ కాలం మెనిస్ట్రుయేషన్ జరిగితే మన బాడీకి అంత రక్షణ ఉంటుంది ఈస్ట్రోజిన్ ఉండటం వల్ల. అయితే ఈ ఎర్లీ మెనోపాజ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గితే ఏమవుతుంది, ఈ ఎముకలు పెలుసుబారటము, కండరాల పట్టుత్వం తగ్గిపోవటము, అంటే చాలా త్వరగా పెద్దవాళ్ళు అయినట్టుగా అయిపోతాం, అలాగా అయిపోతుంది. పైగా ఈస్ట్రోజన్ వల్ల మహిళల్లో గుండెపోటు రాకపోవటానికి ఈస్ట్రోజన్ ఒక కారణం. ఇప్పుడు ఈ ఈస్ట్రోజనే తగ్గిపోతే వీళ్ళకి మగవాళ్ళతో సమానంగా గుండెపోట్లు కూడా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు హార్ట్ అటాక్ పర్సెంటేజ్ తీసుకుంటే మనకి మెన్స్ కన్నా విమెన్స్ తక్కువ ఎందుకుంటారు అంటే ఇదే కారణం. ఈ ఈస్ట్రోజన్ మనకి ఒక రక్షణ కవచం లాగా ఉంటది గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఏమవుతుంది, ఈస్ట్రోజన్ త్వరగా మనకి డ్రాప్ అయిపోతే త్వరగా మనం గుండె సంబంధిత వ్యాధులకి ఎక్స్పోజ్ అవుతాం. మరి సమస్య ఇది. మరి దీనికి పరిష్కారం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎర్లీ ప్యూబర్టీ ఎందుకు వస్తుంది మనం చూసుకుంటే గనక ఆటలు తగ్గిపోవడం ఒకటి, 2 ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, 3 ఐరన్ తక్కువ ఉన్న పదార్థాలు తినటం. అంటే వెరసి సరైన తిండి తినట్లేదు అని అర్థం. అంతే. అంటే పొట్టకెళ్ళాల్సింది పొట్టకెళ్ళట్లేదు, బాడీకి కావాల్సింది బాడీకి రావట్లేదు, మైండ్ కూడా అలానే అయిపోతుంది. పొట్ట నిండుతుంది కానీ శరీరానికి కావాల్సిన దాంతో పొట్ట నింపట్ల. మనం జంక్ ఫుడ్ తోటి, అలాగే ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్ తోటి, ప్యాకేజ్డ్ ఫుడ్ తోటి మనం పొట్ట నింపుతున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఒక ఆడపిల్ల తన జీవన క్రమంలో భాగంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచినే. అందుకే చెప్తారు తల్లిపాలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరికైనా సరే. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ అబ్బాయిలకు కూడా పనిచేస్తాయి. మనం ఇప్పుడు ఏదో ఎర్లీ ప్యూబర్టీ అన్నారని చెప్పి అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అబ్బాయిలకు వచ్చే ప్రాబ్లమ్స్ అబ్బాయిలకు వచ్చేస్తాయి. వాళ్ళకి త్వరగా మీసాలు గడ్డాలు రావడము, వాళ్ళకి ఎర్లీగా టీనేజ్లోకి వచ్చేయడం, వాళ్ళు ఆ టీనేజ్లోకి హార్మోన్స్ అసమతుల్యత రావటం వల్ల వాళ్ళు కొన్ని చెత్త పనులు చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకని పుట్టినప్పటి నుంచి, అంటే ఇంకా గట్టిగా మాట్లాడితే తల్లి ఆరోగ్యం పిల్లల ఆరోగ్యానికి ముడిపడి ఉంది. కాబట్టి తల్లి సరైన ఆరోగ్యం తీసుకొని, సరైన ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటే పిల్లలు మంచిగా పుడతారు. ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నన్ని రోజులు పాలిచ్చి పిల్లల్ని పెంచి, అలాగే వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్, అవి నాణ్యమైన ఫుడ్ పెడితే పిల్లలకి వీళ్ళు పైగా రోజుకి కనీసం 1 గంట సేపు ఆడనివ్వాలంట పిల్లల్ని, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఎక్కడుంది స్కూల్లో గ్రౌండ్స్, ఎక్కడున్నాయి గ్రౌండ్స్ లేవు, ఇంటి దగ్గర గ్రౌండ్స్ లేవు. పైగా ఈ ఇంటి దగ్గర గ్రౌండ్స్ ఏమన్నా ఉన్నా వాళ్ళని పంపించాలంటే భయం. ఇలా ఇన్ని రకాల కారణాల చేత ఆడపిల్లలు ఒక రకంగా పంజరాల్లో బందీ అయిన చిలుకల్లాగా అయిపోతున్నారు. దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఒక ఆడపిల్ల ఈ ఎర్లీ ప్యూబర్టీ రాకుండా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచినే ఆ పిల్లపైన ఒక ప్రత్యేక శ్రద్ధ, పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనేది ఒకటి అర్థమవుతుంది. అలాగే ఆ తరువాత కూడా ఒకవేళ ఇన్ కేస్ ఇవన్నీ జరగలేదు, ఆ పిల్లల శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. అవి ఆ పాపకు అర్థమైనా అవ్వకపోయినా కానీ చాలా త్వరగా మార్పులు వస్తూ ఉంటే గనక, అంటే చెస్ట్ పెరగటము అట్లాంటివి ఏమన్నా వస్తే గనక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే, అంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్తే వాళ్ళ గర్భసంచి ఎలా ఉంది, వాళ్ళ అసలు వాళ్ళ హార్మోన్ల స్థాయి ఎలా ఉంది ఏంటి అవన్నీ చెక్ చేసి
వాళ్ళు ఒక అంచనాకు రాగలుగుతారు. ఒక 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఈ అమ్మాయి ప్యూబర్టీలోకి రాబోతుంది. లేదు ఒక 6 నెలల్లోని ప్యూబర్టీ వచ్చేస్తే అని చెప్పగలుగుతారు. అలా చెప్పినప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ఇప్పిస్తే, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇప్పిస్తే 6 నెలల నుంచి 2 సంవత్సరాలు ఈ ప్యూబర్టీని పోస్ట్‌పోన్ చేయొచ్చు. అది డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్ల పర్యవేక్షణలోనే మళ్ళీ ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఆ పాప ఎవరైతే ఉన్నారో, ఆ పాప ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి నిపుణులైన వైద్యుల ద్వారానే, పైగా మనం వెళ్ళేసేసి చేసేయండి ఇంజెక్షన్లు అంటే కాదు. దానికి సంబంధించి అన్ని టెస్టులు చేసి ఇలా చేస్తారు అని చెప్పి ఒక చైల్డ్ ఎండోక్రైనాలజిస్ట్ ఇవాళ ఇచ్చారు. అయితే మనం అంతదాకా ఆల్రెడీ పిల్లలు పెరిగేసేస్తా ఉన్నప్పుడు 7-8 ఏళ్ల వయసు పిల్లలు వచ్చేసారనుకోండి, అప్పుడు కూడా పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్సు, డాన్సు, అట్లాంటి ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ ఉంటేనే వాళ్ళు ఎర్లీ ప్యూబర్టీ రాకుండా ఉంటారు. సరే, ఆ టైం గడిచిపోయింది అంటే ఎవరైనా, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళని ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి మీ అవకాశాన్ని బట్టి, అంటే అవకాశం అంటే ఏంటంటే టైం కాదు ఇక్కడ, డబ్బు, అవకాశాన్ని బట్టి తీసుకుని వెళ్ళండి. ఆ తర్వాత కూడా పిల్లలకి ఆ ఒత్తిడి లేని చదువులు, అలాగే ఈ ఆటలు పాటలు అనేవి వాళ్ళ శారీరకమైన వ్యాయామానికి, మానసిక వికాసానికి ఉండేలాగా ఒత్తిడి లేని చదువులు కూడా అవసరం అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అవును, దీన్ని మనం ఏదో బ్రీఫ్ చేసి మాట్లాడుకుంటున్నాం కానీ మన స్కూల్లో అప్పుడు ఫస్ట్ మనకు అసెంబ్లీ ఉండేది. అసెంబ్లీలో ఫస్ట్ చేపించేది డ్రిల్, ప్రేయర్, జాతీయ గీతాలు. ఈ రోజుల్లో ఎక్కడ అసలు స్కూల్ పిల్లలకి అసెంబ్లీ అనేది ఒకటి ఉంది, దాంట్లో డ్రిల్, ఎక్సర్సైజ్ చేపిస్తారని ఎవరికైనా తెలుసా? కాదండి. మనము ఇంగ్లీష్ మీడియం చదువులను, కాన్వెంట్ చదువులు మోజులో పడి మనం ప్రైవేట్ స్కూళ్ళకి పంపట్లేదే, గవర్నమెంట్ స్కూళ్ళకి పంపట్లేదు, ప్రైవేట్ స్కూళ్ళకే పంపుతున్నాం. కానీ గవర్నమెంట్ స్కూలు అంటే అట్లీస్ట్ 2 ఎకరాల స్థలం ఉంటుంది, ఓ బిల్డింగ్ ఉంటుంది, ఉండాలి, వాళ్ళ రూల్స్ అవి ఉంటుంది, ఉంటాయి. అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే ప్లే గ్రౌండ్ ఉంటుంది ఖచ్చితంగా, చక్కగా ఆడిస్తారు. ఈ చైతన్య, నారాయణ, ఇంకొక స్కూలు ఏవైనా సరే ఒక అపార్ట్మెంట్లోనో లేకపోతే ఒక షాపింగ్ కాంప్లెక్స్లో కింద చక్కగా లిక్కర్ షాపులు ఉంటాయి, పైనేమో స్కూల్ ఉండేవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని మీరు ఎంత ఎక్కువ గవర్నమెంట్ స్కూల్కి మీరు పిల్లల్ని పంపిస్తే మీ పిల్లల ఆరోగ్యం అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా డ్రిల్ పీరియడ్లు ఉంటాయి. ఈ కృత్రిమమైన పోటీ, ఇదిగో 1వ ర్యాంకు, 3వ ర్యాంకు, 5వ ర్యాంకు, 9వ ర్యాంకు, 10వ ర్యాంకు, 12వ ర్యాంకు, ఇవి కాకుండా ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటారు. మోరల్ క్లాసెస్ కూడా ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, ఈ లైబ్రరీకి వెళ్ళొచ్చు. ఇట్లా రకరకాలుగా అసలు బాల్యము అంటే అందమైన బాల్యము లాగా నడుస్తుంది గవర్నమెంట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు అసలు కొత్త రూల్ తీసుకురావాలి. ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా, రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు, ఎందుకేదో స్టేట్ లో మొన్న నేను చదివాను, సివిల్ సర్వెంట్ వాళ్ళ పిల్లల కిడ్స్ ని గవర్నమెంట్ స్కూల్ వేసి వచ్చారంట. అదే ఐఏఎస్ ఆయన మొన్నే చదివాను నేను. ఎందుకండి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం గాంధీ హాస్పిటల్కి వెళ్ళమనండి. గాంధీ హాస్పిటల్ ఎందుకు బాగోదో చెప్తాను. అవును, ఆ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళే ఆ హాస్పిటల్కి వెళ్ళరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అందుకని మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎంతగా నమ్ముకుంటే మన ఆరోగ్యాలు అంత బాగుంటాయి. అది విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి. అలాగే ఇప్పుడు ఈ సమస్య కూడా ఖచ్చితంగా చెప్పారండి డాక్టర్లు, రోజుకి 1 గంట ఆడుకోవాలి పిల్లలు అని చెప్పారు. అంతే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.